హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇందు ఆర్కే వ్లాగ్స్. ఇంకా ఇదైతే ఇంకా పిల్లలకి ఫస్ట్ డే స్కూల్ అండి. బాబుకి అయితే ఇంకా అప్పటికైతే పెట్టేస్తారు. ఇంకా ఫస్ట్ డే అయితే ఫుల్ డే వాడికైతే. ఇంకా పాపకు కూడా ఇంకా ఫస్ట్ డే స్కూల్ అదే ఆ రోజు వెళ్ళడం. ఇంకా పాపకి అయితే ప్రజెంట్ అయితే హాఫ్ డేస్ ఇంకా ఫుల్ డేస్ పెట్టలేదు. బాబుకి అయితే ఇంకా ఫుల్ డేస్. ఆ రోజు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే బొంబాయి చట్నీ చేస్తాను. బొంబాయి చట్నీ చేసిన తర్వాత ఇంకా టిఫిన్కి అయితే దోశలు అయితే వేసి ఇచ్చేసాను. దోశలు వేసాకైతే పిల్లలతో పాప ఏమనిందంటే ప్లెయిన్ దోశ వేస్తానంటే వద్దని చెప్పింది. ఇంకా ఏదైనా టెడ్డీ బేర్ షేప్లో ఏమని చెప్పి అడిగింది. ఇంకా నాకైతే అవి రావు. ఇంకా నార్మల్గా టెడ్డీ బేర్లో కొంచెం షేప్ వచ్చేటట్టు అయితే వేసి దానికైతే 2 చెవులు పెట్టి ఇచ్చేసాను. ఇంకా అదైతే టెడ్డీ బేర్ అనుకుంది తనైతే. ఇంకా చూసారు కదా, ఇంకా అలా వేసి ఇచ్చిస్తే తను నిజంగానే టెడ్డీ బేర్లే ఫీల్ అయిపోయి తనైతే హ్యాపీగా తినేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ అయితే నార్మల్గా వేస్తే వద్దని చెప్పిందని అలా వేస్తే తినేస్తుందని నేను కూడా కొంచెం అలా వేసి ఇచ్చేసాను. ఇంకా బాబుకి లంచ్ బాక్స్ అని చెప్పాను కదా ఆ రోజుకి. ఇంకా నార్మల్గా ఇంకేమీ చేయలేదు. కొంచెం ఎగ్ రైస్ అయితే సింపుల్గా చేసి అయితే బాబుకి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను. పాపకి హాఫ్ డే కాబట్టి ఇంక తను ఒక్కడికే కాబట్టి ఇంకా తర్వాత తను వెళ్ళిపోయినాక నింపదిగా వంట చేసుకుందామని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చిన తర్వాత లంచ్లోకి అయితే బాబుకి ఒక్కడికే కాబట్టి ఇంకా ఎగ్ రైస్ సింపుల్గా చేసి పెట్టేశాను. ఎగ్ రైస్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పాప ఫస్ట్ డే స్కూల్ కదా, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంకా ఇన్ని రోజులు జస్ట్ నార్మల్గా బాబుని అయితే రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసేదాన్ని. ఇంకా ఎక్స్ట్రా పాప అయితే ఇంకా తయారైంది కదా, ఇంకా పాపకి తనకున్నది కొంచెం జుట్టు అయినా వాటికి జడలు వేసేటప్పటికి సరిపోద్ది. ఎందుకంటే ఇటు అంటే అటు ఉంటుంది, అటు అంటే ఇటు ఉంటుంది. ఇంకా దానికి జడలు వేసేటప్పటికే సరిపోద్ది. ఇంకా సరిగ్గా ఉండదు. తల అటు తిప్పడం ఇటు తిప్పడం ఇలాంటివి చేస్తుంటుంది. సరిగ్గా జడలు కూడా రావు. ఒకటి పైకి ఒకటి కిందకి అలా చేస్తూనే ఉంటుంది. ఇంక ఇక్కడైతే పాపకైతే ఇంకా జడలు వేసేద్దామని చెప్పి ఇక్కడ జడలు అయితే వేసేస్తున్నాను. ఒక్క కుదురుగా కూడా కూర్చోదు. వాళ్ళ అన్నయ్యలా కాదు. వాళ్ళ అన్నయ్య అయితే ఎంత సైలెంటో తినైతే ఇంకా అంతకి రివర్స్లో ఉంటుంది. తినైతే ఇంకా ఆడపిల్ల కదా, ఇంకా అలానే ఉంటుంది. బాబు అయితే చాలా సైలెంట్గా ఉంటాడు. కానీ పాప అయితే అలా కాదు. ఇంకా తిరిగి వాడిపైకి ఎగిరి కొట్టడం తిట్టడం అన్నీ తిరిగి వాడికే చేస్తుంది. వాడు పెద్ద అయ్యుండి ఆడు కామ్గా ఉంటాడు. తినే ఇంకా ఆడి పైన అథారిటీలు అన్నీ చూపిస్తుంది. చూసారు కదా వీడియోలో అయితే ఎలా చూస్తుందో అలా చూడండి. ఎన్ని వేషాలు వేస్తుందో వీడియోలో నుంచి. కెమెరా ఆన్ చేశానంటే చాలా వేషాలు ఎక్కువ అయిపోతాయి. ఇంకా ఆ రోజుకైతే ఇంకా మళ్ళీ జడలు అవన్నీ వేసాక ఇంకా బట్టలు అవన్నీ వేసామంటే ఇంకా జడలన్నీ చెరిగిపోతాయి. అది కాక టీషర్ట్ కదా, ఇంకా పైనుంచి వేస్తే జడలు చెరిగిపోతాయి అని చెప్పి ఫస్ట్ అయితే యూనిఫామ్ అవన్నీ వేసిన తర్వాత అయితే జడలు వేసాను. లేదంటే నార్మల్గా చిన్న పిల్లకలు ఫోల్డ్ చేసి వేస్తాను కదా, ఇంక టీషర్ట్ వేసేటప్పటికే ఓడిపోతాయి అని చెప్పి అలా కాకుండా యూనిఫామ్ అంతా వేసిన తర్వాత అయితే జడలు వేసాను పాపకి. తనైతే ఫస్ట్ డే స్కూల్ కదా, చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోయింది. ఇంకా స్కూల్కి వెళ్ళిపోవడానికి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, మొదలుపెట్టాం. మేమైతే పాపని బాగా ప్రిపేర్ చేసి అయితే ఉంచాం. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి అలాగా ఇలాగా అని చెప్పి హాలిడేస్ ఇచ్చారు, మొదలుపెట్టాం మేమైతే ప్రిపేర్ చేయడానికి. తను కూడా బాగా ప్రిపేర్ అయిపోయి ఉంది కాబట్టి ఇంకా ఫస్ట్ డే స్కూల్ అనేటప్పటికైతే తాను కూడా చాలా ఎగ్జైట్మెంట్గా రెడీ అయిపోతుంది. ఇంకా తనకు తెలియదు కదా, వెళ్ళాక ఇంకా చక్కగానే ఏడుస్తుందేమో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి మేడంకి చెప్పిన తర్వాత బాగానే ఉండిపోయింది. నువ్వు ఉండవని చెప్పి ఫస్ట్ అడిగింది నన్ను. నేను ఈవినింగ్ వస్తాను, అన్నయ్య ఉంటాడు కదా అని అంటే ఇంకా తనకు కూడా కామ్ అయిపోయింది. ఇంకిద్దరు ఒక స్కూల్లోనే కాబట్టి ఇంకా తనైతే నేను మధ్యాహ్నం వస్తానులే, అన్నయ్య కూడా ఉంటాడు కదా అని చెప్తే ఇంకా సరేలే అని చెప్పి మేడంతో అయితే రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడ చూసారు కదా 2 జడలు వేసేసాను. 2 జడలు వేసిన తర్వాత కొంచెము టిఫిన్ చేసే ముందు మేకప్ చేసాక టిఫిన్ పెట్టిస్తే అలాగే వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక్కడైతే కొంచెం పౌడర్ అది రాసి బొట్టది పెట్టేస్తున్నాను. ప్రజెంట్ పాప ఎల్కేజీ కాబట్టి పెద్దగా క్లాసులు ఏమి ఉండవు కదా, జస్ట్ నార్మల్గా వెళ్ళడము ఆడుకోవడము లేదా స్నాక్స్ ఏవైనా పెడితే తిని కాసేపు పడుకొని వచ్చేయడమే కదా. తను కూడా ఇంకా ఆడకుండా సైలెంట్గానే వెళ్ళిపోతుంది. ఇప్పటికీ 4 days ఇలా అవుతుంది స్కూల్కి అయితే తను వెళ్ళి చక్కగా సైలెంట్గా వెళ్ళిపోతుంది. నేను ఈ వీడియో తీసి 4 days అయింది కానీ ఇంకా పెట్టడం కుదరక పెట్టలేదు. ఇంకా చూసారు కదా బాయ్ చెప్పేస్తుంది ఇక్కడ అందరికీ. ఇంకా పాపని బాబుని ఇద్దరు రెడీ చేసిన తర్వాత ఇంకా చెరువు ప్లేట్లో వేసి ఇచ్చాను టిఫిన్ ఎవరిదాలు తినేమని చెప్పి. ఇంకా పాప అయితే తినిపించమనింది. తర్వాత బాబు కూడా తినిపించమన్నాడు. మరి ఇంకా ఒకరికి పెట్టి ఒకరు పెట్టకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు ఎందుకని చెప్పి ఇంకా ఎవరి ప్లేట్ వాళ్ళది తినిపించేస్తున్నాను ఇద్దరికి కూడా. తనకైతే ఇంకా స్నాక్స్ తను ఏం కావాలని అడిగితే అవి స్నాక్స్ పెట్టేస్తే తను కామ్గా వెళ్ళిపోతుంది. ఆ స్నాక్స్ గురించి వెళ్తుందో తెలియదు, ఇంకా పిల్లలతో ఆడుకోవడానికి వెళ్తుందో కూడా తెలియదు. తను అడిగినవన్నీ స్నాక్స్ కింద పెట్టేసామంటే తనైతే హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీతో ముందే చెప్పేస్తుంది రేపు స్నాక్స్కి అవి కావాలి ఇవి కావాలని చెప్పేస్తుంది. వాళ్ళ డాడీ కూడా ఇంక తను ఏడిస్తే అవ్వదు కదా అని చెప్పి తను ఏదైతే తెచ్చి పెట్టేస్తున్నాడు. ఇంకా అవి స్నాక్స్కి పెడితే తనైతే హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ అన్నయ్యతో పాటు వెళ్ళిపోతుంది. ఇద్దరికి టైమింగ్స్ ఒకటే, కాకపోతే మధ్యాహ్నం తిని వచ్చేస్తుంది. బాబుకి అయితే ఫుల్ డే. ఇంకా
తర్వాత ఇక్కడ రియల్గా వాయిస్ పెడదాం అనుకున్నాను, కానీ మా ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ ఉంది. ఇంకప్పుడే ట్రైన్ వచ్చేసింది, ఇంకా వెనక హారన్ సౌండ్ పడిపోయింది. ఇంకా రియల్ వాయిస్ పెట్టినా ఇంకా సౌండ్ వినిపిస్తుంది, వాయిస్ అయితే వినిపించదు అని చెప్పి ఇంక ఇక్కడైతే మ్యూట్ చేసేసాను. అందుకని చెప్పి ఇంకా జస్ట్ నార్మల్గా వాయిస్ ఓవర్ ఇక్కడ ఇచ్చేసాను, లేదా రియల్ క్లిప్సే పెడదాం అనుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇద్దరిని స్కూల్కి అయితే పంపించేసి మేమైతే ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.